హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా హెల్త్కి మంచిది. అన్ని డ్రై ఫ్రూట్ సీడ్స్తో నేను దీన్ని తయారు చేస్తున్నాను. దీనికోసం ఒక కడాయి తీసుకోండి, కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోండి. దానిలోకి 40 గ్రాముల ఎండు ఖర్జూరాన్ని తీసుకుంటున్నాను. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని దీన్ని స్లైట్గా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ ఆ చెమ్మ పోయినంత వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. దీన్ని రోస్ట్ చేసి పక్కకు తీసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రాముల బాదం పిక్కలు తీసుకుంటున్నానండి. బాదం పిక్కలు అనేవి హెల్త్కి ఎంతో మంచిది కదా. బాదం తినడం వల్ల శరీరానికి కాల్షియం అనేది లభిస్తుంది. అలాగే ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుందండి. అయితే ఇది లిమిటెడ్గా తీసుకోవాలి. మనం రోజుకి 7 నుంచి 8 బాదం పిక్కలు తీసుకుంటే సరిపోతుంది. మనం ఈ పౌడర్ చేస్తే మనం 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాం కాబట్టి సరిపోతుంది. కొంచెం ఇలా రోస్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, కొంచెంగా చిట్లుతాయి అన్నమాట బాదం పిక్కలు. అలాంటప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అలాగే వేరే ప్యాన్లో జీడిపప్పుని వేయించుకోవాలండి. ఇది చాలా ఈజీగా వేగిపోతుంది. అలాగే పిస్తా, అలాగే వాల్నట్స్ వేయించుకోవాలి. అయితే జీడిపప్పులో అధిక ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. తక్కువగా చక్కెర ఉంటుంది. గుండె జబ్బులకు కూడా ఎంతో మంచిది. పిస్తా తినడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, విటమిన్ B6 అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వాల్నట్స్ అనేవి ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అనే పోషకాలు ఉంటాయి. అలాగే గుమ్మడి గింజలను తీసుకోవాలండి. ఇవి ఒక 60 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఎక్కువగా దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఎముకలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే మూత్రనాళాల సమస్యను దూరం చేస్తాయి. అలాగే దీనిలోకి ప్రొద్దుతిరుగుడు గింజల్ని 40 గ్రామ్స్ తీసుకున్నానండి. 40 గ్రామ్స్. దీనిలో విటమిన్ B, రైబోఫ్లోవిన్, నియాసిన్ ఉంటాయి. ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. శరీరానికి ఇవి శక్తినిస్తాయండి. అలాగే ఫెర్టిలిటీకి కూడా యూజ్ అవుతాయి ఈ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతగానో మంచివి. అలాగే నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకుందాం. ఇవైతే 30 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇది నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం కూడా ప్రకాశవంతంగా అవడానికి ఇది యూజ్ అవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఫెర్టిలిటీకి కూడా ఈ వాటర్ మెలన్ సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ సీడ్స్ మొత్తాన్ని రోజు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలా మంచిదండి. సో ఇవి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకొని తక్కువ టైంలోనే బాగా రోస్ట్ అవుతాయి. మరీ మార్చేయకూడదండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి 30 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు అనేవి తగ్గుతాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా ఇది నివారిస్తుంది. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతాయి. దీన్ని కొంచెంగా రోస్ట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే తామర గింజలండి, దీన్ని ఫాక్స్ నట్స్ అంటారు. అలాగే దీనికి అనేకమైన పేర్లు ఉన్నాయి కదా. ఫుల్ మక్నా అని కూడా అంటారు. దీన్ని రోస్ట్ చేసుకొని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలాగే జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. వీటిని కూడా ఇలా రోస్ట్ చేసి తీసేసుకోవాలి. మొత్తాన్ని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకుంటే చూసారుగా ఎన్ని పోషకాలు ఉన్న ప్లేట్గా ఇది తయారైందో. ఇంకా అలాగే ఓట్స్ అనేవి ఎంతో హెల్త్కి మంచిదండి. షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్కి రీప్లేస్గా చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి ఎక్కువగా పిండి పదార్థం అనేది ఏమీ రాదు. దీనివల్ల హెల్త్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని కొంచెంగా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని ఒక పౌడర్ చేసుకుంటే ఎంతో శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. దీన్ని కూడా ఆ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా నేను చెప్పిన కొలతలతో అన్నీ చేసేసుకొని వీటిలోకి కొంచెం చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చియా సీడ్స్ కూడా మనకి ఎంతో ఆరోగ్యానికి మంచిది. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తాయి. అధిక బరువు తగ్గడానికి కూడా చియా సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి కదా. నేను ఇవి 30 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెంగా చల్లగా అయినంత వరకు వీటిని ఫ్యాన్ కిందైనా ఉంచినా పర్వాలేదు, ఒక సైడ్లో పెట్టేసినా పర్వాలేదు.
వీటిని చల్లబరుచుకొని మనం మిక్సీలో పౌడర్లా చేసుకోవాలి. అయితే ఇది నార్మల్గా మిక్సీ చేస్తే సరిపోదండి, పల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. పల్స్ మోడ్ అంటే లెఫ్ట్ సైడ్ తిప్పుకొని ఆపుకుంటూ ఉంటే ఇది పౌడర్లా అవుతుంది. లేకపోతే ఇది ఆయిల్గా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే వీటన్నిటిలో ఆయిల్ వస్తే ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా, ఇవి వచ్చేస్తాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పల్స్ మోడ్లో పెట్టుకుంటూ ఇది పౌడర్ చేసేసుకోవాలి. చూసారుగా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్న సీడ్స్, నట్స్, అలాగే తామర గింజలు అన్నిటితో కలిపి ఒక ప్రోటీన్ పౌడర్ అనేది తయారైంది. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా డైలీ వారీగా ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలల్లో కలుపుకుంటే బాగుంటుంది. దీనిలోకి ఒక 30 గ్రామ్స్ పట్టిక బెల్లం వేసుకుంటున్నానండి. అలాగే ఒక 30 గ్రామ్స్ పాల పొడి వేసుకుంటున్నాను. దీనివల్ల కొంచెం టేస్ట్ అనేది కలుస్తుంది. అలాగే ముందుగా రెడీగా పెట్టుకున్నాం ఎండు ఖర్జూరాలని వేసుకున్నాను. ఎండు ఖర్జూరాలు కూడా డయాబెటిక్స్కి చాలా వాడకపోవడం మంచిదండి, ఎందుకంటే అవి షుగర్ లెవెల్స్ ఉంటాయి అందులో. అలాగే దీనిలో విటమిన్ సి ఉంటుంది, ఐరన్ లోపాన్ని కూడా ఇది అధిగమిస్తుంది. ఆడవారు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి, హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ. డయాబెటీస్ పేషెంట్స్ ఆ పౌడర్ని తీసుకోకపోవడం మంచిది. అయితే దీన్ని చూసారుగా మొత్తాన్ని ఒక డొక్కులో స్టోర్ చేసేసుకుంటున్నాను, ఒక గాజు జాడీలో. ఇది ఎయిట్ టైట్గా పెట్టేసుకోవాలండి. నేను తీసుకున్న కొలతలకి నాకు 500 గ్రామ్స్ వరకు వచ్చింది. ఇది ఇలా స్టోర్ చేసేసుకొని పాలల్లో కలుపుకొని మనం తీసుకోవచ్చు. డైరెక్ట్గా పాలు వేడి చేసేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కలిపిపోయినా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెట్టాలంటే పాలు మరగబెట్టేటప్పుడు ఇది వేసేస్తే దీన్ని కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. ఇలా తీసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.